రాష్ట్రంలో 17 నియోజకవర్గాల్లో ఎలాగైనా 12 నియోజకవర్గాల్లో గెలవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతుంది. దీనికి సంబంధించి అభ్యర్థుల ఎంపికలో తీవ్ర కసరత్తు అయితే చేస్తుంది. చూస్తే లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 నియోజకవర్గాల్లో కనీసం 12 సీట్లు గెలుచుకోవాలన్న లక్ష్యంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా దీటైన అభ్యర్థుల ఎంపికపై కసరత్తును ముమ్మరం చేసింది. సామాజిక సమీకరణాలు, గెలుపు అవకాశాలు, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను పరిగణలోకి తీసుకుని పార్టీ ముఖ్య నాయకులు ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చినట్లయితే తెలుస్తా ఉంది. ఇక నెలాఖరులో జరిగే ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశంలో చర్చించి నియోజకవర్గానికి 2 లేదా 3 చొప్పున పేర్లను కేంద్ర ఎన్నికల కమిటీకి పంపనున్నట్లు చెబుతున్నారు. వీటిలో ఖమ్మం స్థానానికి పోటీ తీవ్రంగా ఉంది. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలంటూ ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీని కోరుతూ టీపీసీసీ ఇప్పటికే తీర్మానాన్ని ఆమోదించి పంపిన సంగతి తెలిసిందే. ఆరోగ్య పరిస్థితుల రీత్యా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అన్న సందిగ్ధంలో సోనియా ఉన్నట్లు చెబుతున్నారు. పోటీకి ఆమె అంగీకరిస్తే ఖమ్మం నుంచే పోటీ చేయించాలి అని పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే ఒక స్పష్టతకు వచ్చింది. ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండాలని ఆమె నిర్ణయించుకుంటే ఇక్కడ అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఖమ్మం టికెట్ తనకే దక్కుతుందన్న ధీమాతో కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఉన్నారు. మరోవైపు తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి ఖమ్మం టికెట్ ఇప్పించుకునేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ వ్యాపారవేత్త వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కని మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, పాలేరు నియోజకవర్గ నేత రాయల నాగేశ్వరరావు తదితరులు తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట టికెట్ దక్కని పటేల్ రమేష్ రెడ్డికి లోక్సభ ఎన్నికల్లో నల్లగొండ టికెట్ హామీ ఇచ్చారు. అక్కడి నుంచి పోటీకి తాను సిద్దమని మాజీ మంత్రి జానారెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఆయనకు నల్లగొండ టికెట్ ఇస్తే రమేష్ రెడ్డిని భువనగిరి నుంచి పోటీ చేయించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కానీ భువనగిరి టికెట్ పైనే ఆశలు పెట్టుకుని టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి కొద్ది నెలలుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నల్లగొండ, భువనగిరి సీట్లు ఎట్లా సర్దుబాటు చేస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. మల్కాజ్గిరి నుంచి టీపీసీసీ మాజీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కుసుమ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వీరిద్దరూ కాకుండా అనూహ్యంగా కొత్త పేర్లు కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంది. దావోస్ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లే ముందు సదరు నేతలు ఆయన్ను కలిసి మల్కాజ్గిరి సీటును తమకు కేటాయించాలంటూ కోరారు. ఆ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావును వారు కలిసి అభ్యర్థించారు. హైదరాబాద్ నుంచి టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అజరుద్దీన్, పార్టీ నేత ఫిరోజ్ ఖాన్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ్, కాంగ్రెస్ లో లోక్సభ అభ్యర్థుల కసరత్తుకు సంబంధించి తీవ్ర ముమ్మరం అయితే జరుగుతోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ లోక్సభ స్థానాలను మెజార్టీగా గెలవాలని భావిస్తా ఉంది. దానికి సంబంధించిన కసరత్తు కూడా చేస్తా ఉంది. ఇప్పటికే 2-3 సార్లు పీఈసీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపై చర్చ జరిగింది. దాంతో పాటు సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే బాగుంటుందని ఒక చర్చ కూడా జరిగింది. దానికి సంబంధించిన తీర్మానం కూడా పిఎస్సీలో చేశారు. ఆ చేసినటువంటి తీర్మానాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే దాని ప్రభావం కేవలం తెలంగాణలోనే కాకుండా పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలపై కూడా పడే అవకాశం ఉంటుందని హైకమాండ్ కి కన్వే చేశారు. దానిపై సోనియా గాంధీ అయితే ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు. ఇక సోనియా గాంధీ లోక్సభకి పోటీ చేస్తారా లేదా అనే అంశాన్ని కూడా హైకమాండ్ పరిశీలిస్తుంది. ఎందుకంటే ఆమెకు ఉన్నటువంటి వయసు రీత్యా, ఆమెకు ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్ దృష్ట్యా ఆమెను కేవలం రాజ్యసభకు మాత్రమే పరిమితం అయితే బాగుంటుందనే చర్చ కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది. ఇక మిగతా స్థానాలకు సంబంధించి 15 స్థానాలను కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే సునీల్ కనుగోలు టీము
ఎవరైతే బాగుంటుందో, ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది అనే అంశానికి సంబంధించి సర్వేలు చేస్తున్నారు. సర్వేలలో వినబుద్ధి ఛాన్సెస్ ఉన్న వాళ్ళకి మాత్రమే టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇక రేపు ఎల్బీ స్టేడియంలో మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో 2 గంటల నుంచి బూత్ లెవెల్ నాయకులకు మీటింగ్ జరగబోతుంది. దానికి ఒక 40 నుంచి 45 వేల మంది వస్తారు. ఎన్నికల్లో తీసుకోవాల్సినటువంటి వ్యూహాలు, అనుసరించాల్సినటువంటి పద్ధతులపై వాళ్ళకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక మేనిఫెస్టోకు సంబంధించి కూడా లోక్సభ ఎన్నికలకు ఏ అంశాలతో ప్రజల్లోకి వెళ్లాలనే అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహాన్ని రచించింది. ఈ 6 గ్యారంటీ స్కీమ్ల అమలుతో పాటు మరికొన్ని అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. దాంతో పాటు గత ప్రభుత్వం చేసినటువంటి లోపాలు, తప్పులు, వాళ్ళు చేసినటువంటి అప్పులు, వీటన్నిటిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. ఇక ఈ 17 లోక్సభ స్థానాల కోసం ఆశావాహులు ఇప్పటికే పైరవీలు చేసుకుంటున్నారు. కానీ వినబిలిటీ ఛాన్సెస్ ఉన్న వాళ్ళకి మాత్రమే టికెట్లు ఇద్దామని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దాంట్లో టికెట్లు ఆశించి బంధపడ్డ వాళ్లకు మిగతా కార్పొరేషన్ చైర్మన్లు గానీ, నామినేటెడ్ పదవులు గానీ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.